హాయ్, మీ మెథడాలజీ సైకాలజీ మాస్టర్ వెంకటేశ్వర్లు సార్ ఫ్రమ్ నెల్లూరు. ఇప్పుడు ముందు వీడియోలో మనం శైశవ దశలో సాంఘిక వికాసం ఎలా మార్పు చెందుతుంది, ఎలా అభివృద్ధి చెందుతుంది, సో వయసు వారీగా చెప్పుకున్నాం. ఇప్పుడు పూర్వ బాల్య దశ 3 సంవత్సరాల నుంచి 5 లేక 6 సంవత్సరాల వరకు ఉన్న ఈ కాలాన్ని మనం ఎర్లీ చైల్డ్హుడ్ అని అంటాం. ఈ దశలో శిశువులో సాంఘిక వికాసం ఎలా రూపాంతరం చెందుతుంది దాని గురించి తెలుసుకుందాం. ఓకే, రైట్. సో సాంఘిక వికాసం పరంగా చాలా ముఖ్యమైన దశ ఏది అంటే ఈ యొక్క పూర్వ బాల్య దశ. సాంఘిక వికాస పరంగా వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన దశ ఏది అని అంటే ఈ యొక్క పూర్వ బాల్య దశ. ఎందుకు అంటే భవిష్యత్తులో శిశువులో లేదా ఈ యొక్క పిల్లవాడిలో భవిష్యత్తులో సరైనటువంటి సాంఘిక ప్రవర్తనకు ఇది చాలా ముఖ్యమైనటువంటి దశ. ఇది చాలా పునాది దశగా మనం చెప్పుకోవచ్చు. రైట్, చూడండి ఇక్కడ సాంఘిక వికాసం పరంగా పునాది దశ ఏది అని అంటే పూర్వ బాల్య దశ. రైట్, ఎందుకు ఇది సాంఘిక వికాసం పరంగా వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన దశ అని అంటే పిల్లవాడిలో భవిష్యత్తులో సరైన సాంఘిక ప్రవర్తన నమూనాలు, సరైనటువంటి సాంఘిక వైఖరులు ఏర్పడాలంటే ఈ దశలోనే సక్రమంగా పిల్లవాడు సర్దుబాటు చేసుకోవడం జరగాలి. ఓకే, అంటే ఈ 3 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల మధ్యలో పిల్లవాడికి మంచి పరిసరాలు కానీ, మంచి స్నేహితులు కానీ, మంచి వ్యక్తులు కానీ, మంచి పాఠశాల కానీ ఇలాంటివి లేకపోతే సో భవిష్యత్తులో వాడిలో సోషల్ డెవలప్మెంటు వీక్ అయ్యేటటువంటి, బలహీనపడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో పిల్లవాడిలో ఏర్పడే సాంఘిక ప్రవర్తన నమూనాలకు ఈ దశలో చాలా ఆ నమూనాగా, మోడల్గా ఈ దశలోనే ఈ వికాసం తోడ్పడుతుంది. కాబట్టి సో సాంఘిక వికాసం పరంగా పునాది దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఈ దశను మనం ఇంకా ఏ పేర్లతో పిలుస్తాం అని అంటే ఈ పూర్వ బాల్య దశను ఇంకా ఏ పేర్లతో పిలుస్తాం అని అంటే పూర్వ ముఠా దశ, లేదా పూర్వ జట్టు దశ, లేదా పూర్వ పాఠశాల దశ అని పిలుస్తాం. ఓకేనా, రైట్. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఈ పూర్వ బాల్య దశకుండే మరికొన్ని పేర్లు ఏంటంటే పూర్వ పాఠశాల దశ. అంటే మన స్కూల్కి 6 సంవత్సరాలు పెట్టిన తర్వాత పిల్లోడు బడిలో చేరతాడు. దానికి ముందు అంగన్వాడీల్లో లేదా ప్లే క్లాసుల్లో ఉండేది కాబట్టి దీన్ని పూర్వ పాఠశాల దశ అని అంటాం. నెక్స్ట్ దీని తర్వాత దశ ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశలో పిల్లవాడు బాగా ఆటలాడతాడు, ఆటలు కూడా జట్టుల్లో ఆడతాడు, అంటే జట్లు కడతాడు. నెక్స్ట్ దశలో జట్టు కట్టాలంటే దానికి కావలసిన శిక్షణ, అనుభవము ఈ దశలో వస్తుంది. కాబట్టి పిల్లవాడికి దీన్ని పూర్వ జట్టు దశ లేదా పూర్వ ముఠా దశ అని కూడా అంటాం మనం. ఓకేనా, కాబట్టి ఎగ్జామ్లో ఎలా అడగొచ్చు అంటే రైట్, పూర్వ ముఠా దశగా పిలువబడేది ఏది. నెక్స్ట్ ఉత్తర బాల్య దశలో ముఠాలలో పిల్లవాడు బాగా ముఠాలలో వ్యవహరించడానికి కావలసినటువంటి శిక్షణ, అనుభవం ఎక్కడ లభిస్తుంది అని అంటే పూర్వ బాల్య దశలో లభిస్తుంది. చూడండి, పూర్వ ముఠ, పూర్వ బాల్య, పూర్వ రెండు ఉన్నాయి. ఓకే, ఉత్తర బాల్య దశలో పిల్లవాడు ముఠాలలో సభ్యుడు కావడానికి కావలసిన శిక్షణ, అనుభవం లభించే దశ ఏది అని అంటే పూర్వ బాల్య దశ. ఓకేనా, క్లియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మభావన ఏర్పడే దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. రైట్, సో ఆత్మభావన ఏర్పడే దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. ఆత్మభావన అనేది ఈ సాంఘిక వికాసానికి తొలిమెట్టు లాంటిది. సో ఆత్మభావన అనేది సాంఘిక వికాసానికి ప్రాథమిక మెట్టు లాంటిది, ఫస్ట్ స్టెప్ లాంటిది. కాబట్టి పిల్లవాడిలో ఆత్మభావన అనేది ఏర్పడకపోతే నలుగురితో కలివిడిగా, సర్దుబాటుతో, స్నేహంగా మెలగలేడు. కాబట్టి ఆత్మభావన ఏర్పడే దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. సాంఘిక వికాసానికి తొలిమెట్టుగా చెప్పబడేది ఏంటి అంటే ఆత్మభావన. అసలు ఆత్మభావన అంటే సో ఆత్మభావన అంటే పిల్లవాడు తన గురించి తను తెలుసుకోవాలి. నా పేరేంది, నేనేమిటి, నేనెవరు, నేనేం చదువుకుంటున్నాను, రైట్ అని పిల్లవాడు తన గురించి తాను తెలుసుకోవడాన్ని ఆత్మభావన అంటాం, సెల్ఫ్ కాన్సెప్ట్ అని అంటాం. పిల్లవాడు తన పేరు, తన తరగతి, సో నేనెవరు, ఓకేనా అని, తన తల్లిదండ్రులు ఎవరు, ఇలాంటివి తన గురించి తాను తెలుసుకోవడాన్ని ఆత్మభావన అంటాం. ఈ ఆత్మభావన ఏర్పడేది పూర్వ బాల్య దశలో, అంటే 3 నుంచి 5-6 సంవత్సరాల మధ్యకాలంలో. ఈ ఆత్మభావనే సాంఘిక వికాసానికి తొలిమెట్టుగా మనం చెప్పుకుంటాం. ఓకేనా, రైట్. నెక్స్ట్
ఈ దశలో పిల్లవాడిలో 2 రకాల సాంఘిక ప్రవర్తనలు ఏర్పడతాయి. ఒకటి అనుకూల సాంఘిక ప్రవర్తనలు, 2 చూడండి వ్యతిరేక సాంఘిక ప్రవర్తనలు అనొచ్చు, లేదా అసాంఘిక ప్రవర్తనలు అని కూడా అనొచ్చు. సో ఈ దశలో పిల్లవాడిలో 2 రకాల ప్రవర్తనలు ఏర్పడతాయి. ఒకటి అనుకూల సాంఘిక ప్రవర్తనలు, అనుకూల సాంఘిక ప్రవర్తనలు. 2 చూడండి అనుకూల సాంఘిక ప్రవర్తనలు. రెండోది అనుకూల సాంఘిక ప్రవర్తనలు. రెండవది దీన్ని చూడండి వ్యతిరేక సాంఘిక ప్రవర్తనలు అనొచ్చు, ఇంకా టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అసాంఘిక ప్రవర్తనలు, అసాంఘిక ప్రవర్తనలు. సో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. శిశువులో అనుకూల సాంఘిక ప్రవర్తనలు, అసాంఘిక ప్రవర్తనలు ఇవి 2 ఏర్పడే దశ ఏది అంటే పౌరబాల్య దశ. ఏర్పడే వయసు ఏది అంటే 3 నుంచి 5 లేక 6 సంవత్సరాలు. ఓకే, ఈ అనుకూల సాంఘిక ప్రవర్తనలు, అసాంఘిక ప్రవర్తనలు అనేటివి ఏ వికాసానికి చెందుతాయి అని అంటే సాంఘిక వికాసానికి చెందుతాయి. ఇలా ప్రశ్న అడగొచ్చు రకరకాలుగా. ఓకే రైట్. మరి అనుకూల సాంఘిక ప్రవర్తనలు అంటే అర్థం ఏంటి అంటే అనుకరణ, సహకారం, సహానుభూతి, జాలి ఇలాంటి మంచి ప్రవర్తనలను అనుకూల సాంఘిక ప్రవర్తనలు అని అంటాం. మరొకసారి అనుకరించడం. సో పెద్దవాళ్ళ యొక్క మంచి పనులను పిల్లలు కూడా అనుకరించడం, అనుకరణ. జాలి, ఓకేనా, కొంత సింపతి ఉండడం. సహకారం, హెల్ప్ చేయడం. సహానుభూతి, ఎంపతి ఇలాంటి మంచి పనులను అనుకూల సాంఘిక ప్రవర్తనలు అని అంటాం. అసాంఘిక ప్రవర్తనలు రైట్ వ్యతిరేకవాదం, దౌర్జన్యం, అధికారతత్వం, విధ్వంసకం, స్వార్థం, అహం కేంద్ర స్వభావము ఇలాంటి వాటిని ఏమంటామంటే ఈగో. సో ఎక్కువ ప్రౌడ్, గర్వం ఉండడం ఇలాంటి వాటిని వ్యతిరేక ప్రవర్తనలు లేదా అసాంఘిక ప్రవర్తనలు అని అంటాం. ఓకే రైట్. మరొకసారి చూడండి. వ్యతిరేకవాదం అంటే కాడేదంటే మనం ఏది చెప్పినా అది తప్పు, అది కాదు అని వాదించడం వ్యతిరేకవాదం. అధికారతత్వం, నేనే అనే పవర్ చూపించడం. ఓకే, అధికార దౌర్జన్యం, పక్క పిల్లల్ని కొట్టడం, కొరకడం, తిట్టడం దౌర్జన్యవాదం. అహం, సో స్వార్థం, విధ్వంసం, ఏది వాడి చేతికి వాడు జామెట్రీ బాక్స్ పగలు కొట్టేస్తాడు, పక్కవాడు పెన్ చీల్చేస్తాడు, పుస్తకాలు చించేస్తాడు, ఇలాంటి విధ్వంసకరం ఇలాంటి వాటిని అసాంఘిక ప్రవర్తనలు అని అంటాం. సో ఇవి 2 కూడా ఏర్పడేటటువంటి దశ ఏది అంటే పౌరబాల్య దశ. ఈ 2 రకాల ప్రవర్తనలు కూడా ఏ వికాసానికి చెందుతాయి అని అంటే సాంఘిక వికాసానికి చెందుతాయి. ఓకేనా రైట్. సో ఇవన్నీ కూడా సహజాత లక్షణాలే. సో పిల్లలలో ఏర్పడకూడని లక్షణాలు కాదు, పిల్లల్లో సహజంగా ఏర్పడే లక్షణాలు అవి. కాబట్టి సహజాత లక్షణాలు ప్రస్ఫుటమయ్యేటటువంటి దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. ఏ లక్షణాలు? సహజాత లక్షణాలు కనపడేటటువంటి దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. ఓకేనా రైట్. అయితే ఈ సహజాత లక్షణాలను సరైన దిశకు మళ్లించినట్లయితే ఆ పిల్లవాడిలో పెద్ద అయిన తర్వాత మంచి సాంఘిక వికాసం అనేది వస్తుంది. ఈ సహజాత లక్షణాలను సరైన దిశకు కాకుండా వ్యతిరేక దిశకు మళ్లించినట్లయితే పెద్ద అయిన తర్వాత ఆ పిల్లవాడిలో సాంఘిక వికాసం లోపిస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనం ఏం చెప్పామంటే సాంఘిక వికాసం పరంగా ఇది చాలా ముఖ్యమైనది. సాంఘిక వికాసం పరంగా పునాది దశ. ఎందుకు అని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చామంటే భవిష్యత్తులో పిల్లవాడిలో ఏర్పడే సాంఘిక సర్దుబాటు కానీ సాంఘిక వికాసం కానీ ఇక్కడే బీజాలు పడతాయి. ఇందుకే దీన్ని నమూనా అని అంటాం. ఎందుకే ఈ దశ సాంఘిక వికాసం పరంగా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. ఏంది అంటే ఇక్కడ వస్తుంది చూడండి. ఇలాంటి అనుకూల, వ్యతిరేక ఇలాంటి సహజాత లక్షణాలు కనపడే దశ ఏది అంటే పూర్వబాల్య దశ. ఈ కనపడేటటువంటి ఈ లక్షణాలను పెద్దలు, గురువులు అంటే సార్లు, సో పెద్దవాళ్ళు, స్నేహితులు పిల్లలలో కనపడే ఈ 2 సహజాత లక్షణాలను సరైన దిశకు మళ్లించినట్లయితే పెద్ద అయిన తర్వాత సాంఘిక వికాసం అభివృద్ధి చెందుతుంది, లేకపోతే సాంఘిక వికాసం లోపిస్తుంది. మరి పెద్దలు సరైన దిశకు మళ్లించడం ఏంది అంటే ఒకసారి చూడండి. పిల్లవాడు, మన ఇంట్లో పిల్లవాడు పక్కింట్లో పిల్లవాడిని కథ రక్తం వచ్చేటట్టు కొరికి వాడి వస్తువులు దొంగిలించి ఇంటికి వచ్చేసాడు, మన ఇంటికి వచ్చేసాడు. ఆ పిల్లోడు ఏడస్తా వాళ్ళ ఇంటికి పోయి మీ ఓడు మా ఓడిని కొట్టాడంట, మా పిల్లవాడు పుస్తకం చింపేశాడంట అని వాళ్ళ అమ్మని తీసుకొని మన ఇంటికి వచ్చారు. రైట్. వచ్చినప్పుడు పెద్దలు చూడండి ఎలా స్పందించాలి. వాళ్ళ ఇంట్లో ఆ పని చేసిన పిల్లోడిని అది తప్పురా, అట్లా చేయకూడదు అని వారించడం, దండించడం, అవసరమైతే ఒక దెబ్బ కొట్టడం. ఇలా కనుక చేస్తే
పిల్లలు తెలుసుకుంటారు. ఈ దశలో పిల్లలు మొక్కై వంగనిది మోనై వంగదా అంటారు కదా. కాబట్టి ఈ దశలో ఉండే ఆ లేత మనసు కలిగిన పిల్లలు తెలుసుకొని ఇలా కొట్టడం తప్పు, కొరకడం నేరం, వాళ్ళ పుస్తకాలు దొంగిలించడం నేరం, చింపేయడం నేరం అని తెలుసుకుంటాడు. అది ఆ పని మానుకొని మంచి సాంఘిక వికాసం వైపు పిల్లవాడు మరలుతాడు. అలా కాకుండా ఈ బిడ్డ మీద ఉన్నటువంటి అతి గారాభం లేదా అతి ప్రేమ వల్ల ఈ ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళమ్మ ఆ పిల్లోని తీసుకొని, చూడు మా అబ్బాయిని మీ పిల్లోడు కొరికేశాడు నిద్రిస్తట్టు, మా పిల్లోడు పుస్తకం చించేశాడని మన ఇంటికి వస్తే, ఓ పోవమ్మ చాలా, మీ ఓడేం తక్కువ కదా, మా ఓడు కొరకడు అసలు, మా ఓడు అసలు ఎందుకు తీసుకుంటాడా అని చెప్పి తగు వేసుకునింది అనుకో, ఈ పిల్లవాడిలో ఈ విధంగా అసాంఘిక ప్రవర్తనకు బీజం పడుతుంది. ఓకే, కాబట్టి ఇలాంటి సహజాత లక్షణాలు కనపడే దశ పూర్వబాల్య దశ. ఆ లక్షణాలకు స్కూల్లో స్నేహితులు కానీ, స్కూల్లో సార్లు కానీ, ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, తల్లిదండ్రులు కానీ స్పందించే తీరును బట్టి భవిష్యత్తులో సాంఘిక వికాసం అనేది పిల్లవాడిలో అభివృద్ధి చెందడం లేదా కుంటుపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా స్కూల్లో సార్ కానీ పిల్లవాడు తప్పు చేసినప్పుడు ఇలాంటి సహజాత లక్షణాలు పిల్లవాళ్ళకి కనపడినప్పుడు అది తప్పు అని ఆ పిల్లవాడికి తెలియచేయాలి, నయానో భయానో. రైట్? అలా కాకుండా ముఖ్యంగా సార్లు అయితే అదే చేస్తారు. ఇంట్లో తల్లిదండ్రులు బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ వల్లనో అతి గారాభం వల్లనో సమర్థించుకొని వెనకేసుకొని వస్తారు. అలా సమర్థించుకొని వెనకేసుకొని రావడం వల్ల పిల్లలకి తెలియని వయసు అది, ఇవి మంచి లక్షణాలు ఏమో అని వాటిల్ని క్రమేణా పెద్ద అయినా కూడా పాటించడానికి అలవాటు పడతారు. అందువల్ల సాంఘిక వికాసం పరంగా ఈ దశను, పూర్వబాల్య దశను పునాది దశ, చాలా ముఖ్యమైన దశ అని అంటాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్రీడలు. ఈ దశలో ఇందాక శైశవ దశలో ఏకాంతర క్రీడలు, సాలిటరీ గేమ్స్ ఆడతారు అని చెప్పుకున్నాం. ఈ దశలో ఆడేటటువంటి గేమ్స్ ఏంది అని అంటే, 1 సమాంతర క్రీడలు, 2 సంసర్గ క్రీడలు, 3 సహకార క్రీడలు. ఈ 3 రకాల క్రీడలు ఆడేటటువంటి దశ ఏది అంటే పూర్వబాల్య దశ. రైట్? చూడండి ఇక్కడ, ప్యారలల్ ప్లే, అసోసియేట్ ప్లే, కోఆపరేటివ్ ప్లే. ఈ 3 రకాల గేమ్స్ ఆడేటటువంటి దశ ఏది అంటే పూర్వబాల్య దశ. ఎగ్జాంపుల్ చూడండి. సమాంతర క్రీడలు అంటే అర్థమైంది అంటే, ఇద్దరు పిల్లలు పక్కపక్కనే ఆడుతూ ఉంటారు. ఈ పిల్లవాడు ఆ పిల్లవాడిని చూస్తాడు, వాడు ఎక్కువసేపు ఆడితే ఇంకొంచెం ఎక్కువసేపు ఆడాలని చూస్తాడు. ఇలా ఒక్కరు ఇంకొకరిని అనుకరిస్తూ ఉంటారు. సో అనుకరిస్తూ పక్కపక్కనే కూర్చొని ఆడుతూ ఉంటారు. బట్ ఈడాట వస్తువులను వాడికి ఎవరు, వాడి ఆట వస్తువులను వీడికి ఇచ్చి పుచ్చుకోవడం జరగదు. కాబట్టి ఇద్దరు పిల్లలు పక్కపక్కనే వ్యక్తిగతంగా స్వతంత్రంగా ఆడే ఆటలను సమాంతర క్రీడలు అని అంటాం. రైట్? అయితే ఆ ఇద్దరు పిల్లలు ఏం చేసుకుంటారు అంటే, వీడు ఒక రకమైన ఆట ఆడతాడు, వాడు ఒక రకమైన ఆట ఆడతాడు. వీడి దగ్గర ఉన్న వస్తువుతో వీడు ఆడతాడు, వాడి దగ్గర ఉన్న వస్తువుతో వాడు ఆడతాడు. అంటే వ్యక్తిగతం, స్వతంత్రం. నీ వస్తువు వీడు అడిగితే ఇవ్వడు, ఏడస్తాడు. పెద్దోడైతే కొడతాడు, చిన్నోడైతే ఏడస్తాడు, కానీ కింద పడి దొర్లాడతాడు. కానీ ఈడి ఆట వస్తువుని వాడికి ఇవ్వడు, వాడి ఆట వస్తువుని వీడికి ఇవ్వడు. ఇలా ఒకరి ఆట వస్తువులను ఒకరు ఇచ్చి పుచ్చుకోకుండా ఎవరి ఆట వస్తువులతో వాళ్ళే వ్యక్తిగతంగా స్వతంత్రంగా ఆడతారు, పక్కపక్కనే ఆడతారు. అందువల్ల ఎందుకు దీన్ని సమాంతర క్రీడ అంటారంటే, పక్కపక్కనే ఆడతారు, ఒకరినొకరు చూసి అనుకరించడం జరుగుతుంది కాబట్టి సమాంతర క్రీడలు అన్నాం. ఓకే, రైట్. సంసర్గ క్రీడ, పిల్లలు జట్లలో ఆడతారు, బట్ ఒకే ఆట ఆడరు, ఎవరికి ఇష్టం వచ్చిన ఆట వాళ్ళు ఆడతారు. సో జట్టులో ఆడతారు, వ్యక్తిగతంగా ఆడతారు, ఎవరి యొక్క ఇష్టానికి అనుగుణంగా వాడు ఆట ఆడడం జరుగుతుంది. అయితే ఇక్కడ జట్టులో ఆడేటప్పుడు పక్కన వాడి యొక్క సహకారం, పక్కన వాడి యొక్క సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి వాటిని సంసర్గ క్రీడలు అని అంటాం. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇసుకలో బొమ్మరిల్లు కట్టుకోవడం. 4-5 పిల్లలు ఒకే ఇసుక కుప్పకాడ కూర్చొని ఎవరి పాటికి వాడు బొమ్మరిల్లు కట్టుకుంటూ ఉంటారు. ఓకే, సో వాడు బొమ్మరిల్లు వేరే, వాడు బొమ్మరిల్లు వేరే, వాడు బొమ్మరిల్లు వేరే అంటే వ్యక్తిగతంగా ఆడతారు. ఓకేనా? రైట్. అయితే ఒకే ఆట కాదు, ఒకరు బొమ్మరిల్లు కట్టుకుంటుంటే ఒకటి చిక్కు పుల్ల ఆడవచ్చు, ఒకడు బొమ్మరిల్లు కట్టుకుంటుంటే ఒకరు ఇసుకతో ఇంకొక రకమైనటువంటి నమూనా ఇల్లు కట్టుకోవచ్చు. ఓకే, సో జట్టుగా ఆడతారు, వ్యక్తిగతంగా ఏ పిల్లవాడి యొక్క ఇష్టానికి అనుగుణంగా ఆ పిల్లవాడు ఆడడం జరుగుతుంది. అయితే బొమ్మరిల్లు కట్టుకోవడం రాకుండా ఉంటే, నా గూడు పడిపోతా ఉంది ఎట్టా అని వాడిని అడగొచ్చు. వాడు చిట్టగాదరా ఇట్టా అని చెప్పొచ్చు. రైట్? సో ఇక్కడ జోక్యం చేసుకోవడం ఉండదు, ఇచ్చిపుచ్చుకోవడం జరగదు. ఇక్కడ పక్క పిల్లవాడి యొక్క సహకారం ఉంటుంది. జట్లో ఆడతారు, ఏ విద్యార్థికి ఆ విద్యార్థి స్వతంత్రంగా ఆడతారు, వ్యక్తిగతంగా ఆడతారు, పక్క విద్యార్థి యొక్క సహకారాన్ని తీసుకోవడం జరగవచ్చు. ఇటువంటి ఆటల్ని సంసర్గ క్రీడలు అంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ సహకార క్రీడలు, కోఆపరేటివ్ ప్లే. సహకార క్రీడలు అంటే అర్థం ఏంటంటే, జట్లో ఆడతారు, ఒకే ఆట ఆడతారు. ఓకేనా? సో అందరి పిల్లలు జట్టుగా బస్సు ఆట ఆడడం,
అంటే పిల్లలు ఒకరొకరు చొక్కా పట్టుకొని కొంతమంది బస్సుగా, ఒకడు డ్రైవర్గా, ఒకడు కండక్టర్గా, కొంతమంది ప్యాసింజర్లుగా ఒకే ఆట అందరు కలిసి ఆడితే దాన్ని సహకార కోఆపరేటివ్ ప్లే అని అంటాం. ఓకే, రైలు ఆట ఆడతారు. సో పిల్లలందరూ కలిపి ఒకే రైలు ఆట ఆడతారు, పిల్లలందరూ కలిపి ఒకే క్రికెట్ ఆడతారు, పిల్లలందరూ కలిసి ఒకే కబడ్డీ ఆడతారు. ఇలా చూడండి, పిల్లలందరూ కలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరు కెప్టెన్గా, కొంతమంది సభ్యులుగా ఇలా ఇచ్చిపుచ్చుకుంటూ ఒకే ఆట ఆడితే సహకార క్రీడ. జట్టుగా ఏ విద్యార్థి ఆ విద్యార్థి వ్యక్తిగతంగా ఆడి అవసరమైనప్పుడు సహకారం తీసుకుంటే సంసర్గ క్రీడ. ఇద్దరు పిల్లలు పక్కపక్కనే, సో వాడు వ్యక్తిగతంగా ఆడుకుంటూ ఇద్దరు ఒకరికొకరు ఆట వస్తువులు ఇచ్చిపుచ్చుకోకుండా స్వతంత్రంగా ఆడే ఆటల్ని సమాంతర క్రీడలు అని అంటాం. సో క్రీడల వల్ల అభివృద్ధి చెందే వికాసం సాంఘిక వికాసం. అందుకే సాంఘిక వికాసంలో క్రీడల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఓకే, 3 రకాల క్రీడలు ఆడేటటువంటి దశ పౌరబాల్య దశ. క్రీడల వల్ల సాంఘిక వికాసం అభివృద్ధి చెందుతుంది అని తెలియచేసిన విద్యావేత్త జెర్సీల్డ్. సో జెర్సీల్డ్ అనే విద్యావేత్త క్రీడల వల్ల సాంఘిక వికాసం అభివృద్ధి చెందుతుంది అని తెలియచేయడం జరిగింది. అంతేకాకుండా క్రీడలను 4 రకాలుగా వర్గీకరించిన విద్యావేత్త ఎవరు అని అంటే జెర్సీల్డ్. ఏందా 4 రకాలు అంటే, దీని ముందు దశ శైశవ దశలో చెప్పినటువంటి ఏకాంతర క్రీడలు, ఇప్పుడు చెప్పినటువంటి సమాంతర, సంసర్గ, సహకార క్రీడలు. ఇలా క్రీడలను 4 రకాలుగా వర్గీకరించిన విద్యావేత్త ఎవరు అని అంటే జెర్సీల్డ్. ఓకే, సో ఈ 4 రకాల ఆటలలో మొదటి రకం శైశవ దశలో పిల్లవాడు ఆడతాడు. ఈ 3 రకాల ఆటలను ఈ యొక్క బాల్య దశలో పిల్లవాడు ఆడుతాడు. నెక్స్ట్ చూడండి, ఆటలలోని నియమాలను పిల్లవాడు ఎంత వయసుకు అర్థం చేసుకోగలడు అని అంటే 4 సంవత్సరాలకు. క్రీడల్లో ఉండే నియమాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రికెట్ ఉంది, సో క్యాచ్ అయితే అవుట్, బౌలింగు గీత తొక్కకుండా వేయాలి, కేపరు బ్యాట్ ఎడ్జి తీసుకొని పట్టుకుంటే అవుట్. ఇలా నియమాలను పిల్లలు అర్థం చేసుకోగలిగేటటువంటి వయసు ఎంత అంటే 4 సంవత్సరాలు. అంటే 4 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఆ పిల్లలు ఆ ఆటని ఎలా ఆడాలి, ఆ ఆటలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంది అనేది అండర్స్టాండ్ చేసుకోగలరు. ఓకేనా, రైట్. ఫైనల్గా ఈ దశ చివరికి అంటే 5 లేదా 6 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లలలో నాయకత్వ లక్షణాలు ప్రారంభమవుతాయి. నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్. సో లీడర్షిప్ క్వాలిటీస్, నాయకత్వ లక్షణాలు అంటే అర్థం ఏంటంటే జట్టు భావన. సో జట్టులో చూడండి, కెప్టెన్ చెప్పిన మాట వినాలి, లేదా జట్టులో పక్కన వాళ్ళకి సహకరించాలి. ఓకే, సో ఈ విధంగా ఆ జట్టు భావన కావచ్చు, జట్టులో ఇతరులకు సహకరించడం కావచ్చు, ఫ్రెండ్లీగా ఉండడం కావచ్చు, దీన్ని నాయకత్వ లక్షణాలు అని అంటాం. అవసరమైతే ఆ జట్టులో పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడం, సహకారం అందించడం, ఇలాంటి దాన్ని మనం ఏమంటామంటే జట్టు భావన అని అంటాం. అంటే చూడండి, ఈ నాయకత్వ లక్షణాలు ప్రారంభమయ్యే వయసు ఏది అంటే పౌరబాల్య దశ యొక్క చివరన, లాస్ట్ అంటే 5-6 సంవత్సరాలకు వస్తానికి. ఓకే, క్లియర్. సో ఒక్కసారి మనం గమనించండి, చాలా ఇంపార్టెంట్. సాంఘిక వికాసానికి చాలా ముఖ్యమైన దశ పౌరబాల్య దశ, పునాది దశ పౌరబాల్య దశ. ఓకే, రైట్. సో పూర్వ ముఠా దశగా చెప్పబడేది పౌరబాల్య దశ, ఆత్మభావన ప్రారంభమయ్యేది పౌరబాల్య దశ, సాంఘిక వికాసానికి తొలిమెట్టు లాంటిది పౌరబాల్య దశ. ఓకే, ఎన్ని రకాల సహజాత లక్షణాలు ఏర్పడతాయి? 2 రకాలు. ఏందవి? అనుకూల సాంఘిక ప్రవర్తనలు, అసాంఘిక ప్రవర్తనలు. రైట్. అనుకూల సాంఘిక ప్రవర్తనలకి ఉదాహరణ జాలి, అనుకరించడం, సహకారం, సహానుభూతి లాంటి మంచి గుణాలు. దౌర్జన్యం, విధ్వంసకరం, అధికారతత్వం, స్వార్థం, అహం, ఇలాంటి ప్రతికూల లేదా నెగటివ్ షేడ్స్ని మనం ఏమంటామంటే అసాంఘిక ప్రవర్తనలు అని అంటాం. ఈ సహజాత లక్షణాలు కనపడేది పౌరబాల్య దశ. ఈ లక్షణాలను సరైన దిశకు మళ్లించినట్లయితే పెద్ద అయిన తర్వాత పిల్లలు మంచి సాంఘిక వికాసం అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, క్లియర్. సో ఎన్ని రకాల క్రీడలు? 3 రకాల క్రీడలు. ఓకే, క్రీడల ద్వారా సాంఘిక వికాసం అభివృద్ధి చెందుతుంది అని చెప్పిన విద్యావేత్త జెర్సీల్డ్. క్రీడలను ఎన్ని రకాలుగా జెర్సీల్డ్ వర్గీకరించారు? 4 రకాలు. మొదటి రకం ఏకాంతర క్రీడలు, అది ఆడే వయస్సు శైశవ దశ. మిగతా 3 సమాంతర క్రీడలు, సంసర్గ క్రీడలు, సహకార క్రీడలు, అవి ఆడేటటువంటి వయస్సు పౌరబాల్య దశ. ఆటలలో ఉండే నియమాలను పిల్లవాడు అర్థం చేసుకోగలిగే వయస్సు 4 సంవత్సరాలు. రైట్. మరి నాయకత్వ లక్షణాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఈ పౌరబాల్య దశలోనే ప్రారంభమవుతాయి. పౌరబాల్య దశ యొక్క చివరన నాయకత్వ లక్షణాలు ప్రారంభమవుతాయి. ఓకేనా, రైట్. ఆపేసి